1930లో జరిగిన ఒక డాగ్ కథ. తన పేరు స్వాన్సా జాక్. ఈ డాగ్ 1930లో పుట్టింది. తనని విలియం థామస్ అడాప్ట్ చేసుకున్నాడు. తను స్వాన్సా అనే రివర్ పక్కన నివసించేవారంట. అందువల్ల ఈ లాబ్రడార్ రిట్రీవర్కు స్వాన్సా జాక్ అని పేరు వచ్చింది. ఈ జాక్ ధైర్య సాహసములకు మెచ్చదగింది. ఎందుకంటే ఒకరోజు స్వాన్సా నదిలో ఒక 12 ఏళ్ల బాలుడు కొట్టుకుని పోతూ ఉండగా జాక్ ఆ పిల్లోడిని చూసి తన కాలర్ను పట్టుకొని ఒడ్డుకి తీసుకుని వచ్చింది. ఇదే తన ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ 1931లో జరిగింది. తర్వాత జాక్ ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళని తను కాపాడుతుంది. ఇలా సుమారు 27 మందికి పైగా తన జీవితంలో కాపాడింది. అందుకు గాను బ్రేవెస్ట్ డాగ్ ఆఫ్ ద ఇయర్ 1936లో వచ్చింది. ఈ జాక్కి 2 బ్రాంజ్ మెడల్ కూడా వచ్చాయి డిఫెన్స్ లీగ్ నుండి. జాక్ 1937లో ర్యాట్ పాయిజన్ తినడం వలన మరణించింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని డాగ్స్కి దూరంగా ఉంచండి. వాటికి సరిగా తెలియదు ఏం తినాలో. అయితే ఈ డాగ్ న్యూ ఫౌండ్ ల్యాండ్కి చెందింది కానీ ఇలా అందరినీ రక్షించడం వలన తనకి స్వాన్సా జాక్ అని పేరు వచ్చింది.